కావేరి, ఆ ఫోటో అక్కడి నుంచి తీయడానికి వీల్లేదు. ఏంటి? తీయడానికి వీల్లేదా? తీస్తాను, నా ఇష్టం. కావేరి, ఆ ఫోటో అక్కడి నుంచి తీయొద్దని చెప్తున్నానా? ఏంటి వేలు చూపిస్తున్నావు? తీస్తాను, ఏం జరుగుతుంది? చెప్పు తెగుద్ది. ఏంటి? నన్నంత మాట అంటారా? అనడం కాదు, మాట వినకపోతే నీ ప్రాణం తీస్తా. అది ఎవరి ఫోటో అనుకున్నావు? మా అమ్మ నాన్న ఫోటో. మంచితనానికి మమకారానికి నిలువెత్తు ఫోటో అది. ఆత్మీయతకి అనురాగానికి అద్దం పట్టే ఫోటో అది. బతికున్న నాళ్ళు కలిసే ఉండి ఆఖరి క్షణం కూడా విడిపోని ఆదర్శ దంపతుల అపురూపమైన ఫోటో అది. అలాంటి ఫోటోని నీ బోర్డు పెయింటింగ్ కోసం తీసి పారేస్తానంటావా? కొంతమందికి గానుగ స్తంభానికి శివలింగానికి తేడా తెలియదని ఊరికే అన్నారా? ఇదో మ్యూజియంలో పెట్టాల్సినంత అపురూపమైన కళాఖండం నేను ముచ్చటపడి కొనుక్కొచ్చిందేమో ఓ బోడి పెయింటింగా. బాగుందండి, చాలా బాగుంది. అయినా మిమ్మల్ని నేను లాభం. ఏ టేస్ట్ లేకుండా మిమ్మల్ని పెంచారే వేళ్ళనాలి. ఏ ఎందుకు పోయాలి? నేను నోరు మూసుకొని ఉండబట్టే కథ ఇక్కడ దాకా వచ్చింది. ఆగండి. అది కాదు కావేరి. ఏది కాదు? ఏది కాదు అని ఎవరైనా ఇంట్లోకి రాగానే ఏ అందమైన సీనరీనో పెట్టుకుంటారు. ఎంట్రన్స్ లో మీరు పెట్టుకున్నారు. వీళ్ళ మోసలి మొహాన్ని రోజు గుమ్మలో కడుగు పెట్టగానే చూడక చస్తున్నాను. కావేరి, వాళ్ళెవరూ తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నావా? అత్తమామలంటే అమ్మా నాన్నలతో సమానం. అవునవును, నీకు అత్తామామలైనా ఒకటే, అమ్మా నాన్నలైనా ఒకటే. నీ మొగుడైనా ఒకటే, నా మొగుడైనా ఒకటే, ఏ మొగుడైనా ఒకటే. ఏం కూసావే? ఏ ఉన్నమాటేగా అన్నాను, ఎవరికి తెలియని భాగోతం. మిమ్మల్ని ఓ మాట అంటే ఈవిడ గారు కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈవిడ గారిని పల్లెత్తు మాట అంటే మీరు దౌడు తీసుకుంటూ వస్తారు. ఎంతైనా మీరు ఒకటే కదా. మీ ఇద్దరిది బాగా విడదీరని బంధం కదా. మీకు ఈ కొత్త పెళ్ళం కంటే ఆ పాత పెళ్ళామే ఎక్కువ కదా. ఎందుకు ముయ్యాలి? ఎందుకు ముయ్యాలి అంట. ఏ ఇది నా ఇల్లు కాదా? నా ఇంట్లో నాకు నచ్చిన పెయింటింగ్ ని నాకు నచ్చిన చోట పెట్టుకునే అధికారం నాకు లేదా? ప్రతిదానికి ఈవిడ గారి బోర్డు పర్మిషన్ కావాలా? కావేరి, నేను ఆ ఫోటో తీయొద్దన్నది ఆ ఉద్దేశంతో కాదు. ఏ ఉద్దేశంతో అయితేనే? ఈ ఇంట్లో నా మాటని చెల్లనీయకూడదు, నా మొగుడి నాకు దగ్గర కానీయకూడదు. ఇదేగా నీ ప్లాను? కావేరి, ఇదిగో ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుగు తెగ్గొస్తారు. అవును మరి, నా మీద రంకెలేస్తేనేగా, నా చెంపని చెళ్ళు మనిపిస్తేనేగా ఆవిడ గారి ముందు హీరో అనిపించుకునేది. ఆగేరే రండి, నాలుగే తగ్గొస్తారు, ఏకంగా పీకే తగ్గొస్తారు. ఒకేసారి చెప్పి పారేయండి. కానియండి. చిచి, చూస్తున్నావు కదా సంజయ్, ఇందుకే ఆ రోజు నేను దీన్ని చూసి జాలిపడి ఇంట్లోకి రానివద్దు అని మొత్తుకుంది. నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు చూడు. ఏమత్తా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? సంతోషంగా ఉందా? తెల్లారి లేచింది మొదలు మా మొగుడు పెళ్ళాల మధ్య ఎలా తప్పులు పెడదామా అని కాచు కూర్చుంటావు. కనీసం రోజుకు ఒక్కసారైనా ఈయన గారి చేత నాకు చివాట్లు ఎలా పెట్టించాలా అని కుళ్ళుమోదు ప్లాన్లు వేస్తుంటావు కదూ? చూడమ్మా, బాగా చూడు, నీ తలివి తీరా చూడు. ఇదిగో ఈ బొగ్గ మీద 5 వేళ్లు ఎలా అచ్చుతేలేయో నీ కళ్ళారా చూడు. ఇదేగా నీకు కావాల్సింది? ఇందుకేగా నువ్వు రోజు ఎదురు చూసేది? సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు కాపురం మాత్రం నాది, పెత్తన మాత్రం నీది. ఆహాహా, ఏం తీర్పు మండబెట్టావత్తా, చిచి.
చాలా బాగుంది. వెనకటికి నీలాంటి వాడే ఊరు తగలబడిపోతూ ఉంటే తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఫిడేలు వాయించుకున్నాడట. ఫిడేలు అలా ఉంది నీ వరస. నాకేమో ఓ చెంపన మతిపోతూ ఉంటే నువ్వేమో తీరిగ్గా కూర్చొని పేకమేడలు కడుతున్నావా? పేకమేడలు పిన్నిని కాబట్టే చెప్తున్నానే, నువ్వు కట్టే ఈ పేకమేడలు 4 కాలాల పాటు నిలబడేవి కావు. ఉఫ్ఫనొత్తే కుప్పలా కూలిపోతాయి. పిన్ని చాలు. ఎన్నాళ్ళు కూల్చడం గురించి పడగొట్టడం గురించి ఆలోచించాను. కనీసం ఇప్పటికైనా నిలబెట్టడం గురించి ఆలోచించని. ఓహో, అంటే బోధ చెట్టు కింద నిలబడ్డ బుద్ధుడికి హఠాత్తుగా జ్ఞానోదయం అయినట్టు, ఆ రాధ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఆ కిడ్నాపర్ల చేతిలో నుంచి బతికి బట్టగట్టేసరికి హఠాత్తుగా నీకు కళ్ళు తెరుచుకున్నాయన్నమాట. అవును పిన్ని, నిజంగానే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్నాళ్ళు రాత్రిని నా సవితిగానే చూశాను. నా సౌభాగ్యాన్ని దోచుకుంటుందనే మండిపడ్డాను. దాన్ని నా శత్రువులా చూశాను. కాని ఒక్కరోజు రాధిక తిరిగి రాదేమో, బతికి లేదేమో అని ఊహించుకునేసరికి, గుక్కపెట్టి ఏడుస్తున్న టెడ్డీని చూసేసరికి, పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నా ఆయన గారి వాలకాన్ని గమనించేసరికి ఇన్నాళ్ళు నేనేం తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది. ఒకవేళ రాధకి నిజంగానే ఏదైనా జరిగితే నాకు ఏం ఒరుగుతుంది అని ఆలోచించాను. రాధని మర్చిపోలేని ఆయన్ని, తల్లి కోసం తల్లడిల్లిపోయి టెడ్డీని చూస్తూ నేను మాత్రం ఎలా సంతోషంగా ఉండగలను అని ఆలోచించాను. అంతే. ఇప్పుడు నువ్వన్నావే బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు అని, నిజంగా నాలో కూడా అలాంటి ఫీలింగే నా కళ్ళు తెరిపించింది. బతికిన 4 రోజులు అయిన వాళ్ల మధ్య ఆనందంగా గడపక పంతాలు పట్టింపులతో సాధించేదేముంది అనిపించింది. బలంగా గాలి వీస్తేనో ఉఫ్ఫుమని ఊదేస్తేనో ఈ పేకమేడ కూలిపోవచ్చు. కానీ నేను నా కుటుంబం అనే 7 అంతస్తుల మేడని భూకంపం వచ్చినా, సునామీయే ముంచెత్తినా కూలిపోకుండా కాపాడుకుంటాను. చెక్కు చెదరకుండా నిలబెట్టుకుంటాను. సరిపోయింది. చదువు రానంత వరకు కాకరకాయ అని, తీరా చదువు వచ్చాక కీకరకాయ అన్నా అంట. అట్టా ఉంది నీ వరస. ఏదో ఆ రాధ కాస్త ఆపదలో చిక్కుకునేసరికి అన్నీ మర్చిపోయావా? అది ఆడిన నాటకాన్ని, చేసిన ద్రోహాన్ని, నీకు కలిగించిన మనస్తాపాన్ని, కార్చిన నీ కన్నీళ్ళని, ఆ కన్నీళ్లు నీ గుండెల్లో రేపిన కారు చిచ్చుని, అన్నిటినీ మర్చిపోతావా? అవును, అన్నిటినీ మర్చిపోతాను. ఏది నీకు పిచ్చెక్కినప్పుడు ఆ రాధ మీ ఆయనకి పెళ్ళాంగా ఇదే ఇంట్లో చేరి నీ బెడ్రూమ్ లో దూరి మర్చిపోతావా? మర్చిపోతాను. ఆహా, అది అక్క అని పిలుస్తూనే మీ ఆయనతో కలిసి కడుపు తెచ్చుకొని ఓ బిడ్డను కని ఆ పాపాన్ని దత్తత పేరుతో నీ కంటకట్టిందే, అది మర్చిపోతావా? మర్చిపోతాను. అబ్బా, నీ మొగుడు అది కలిసి నిన్ను ఒంటరిదాన్ని చేసి కోర్టుకెక్కి బిడ్డని బలవంతంగా లాక్కెళ్ళిపోయారే, అది కూడా మర్చిపోతావా? అవి ఇవి ఇది అన్నీ మర్చిపోతాను. రేపటి మా అందమైన జీవితం కోసం నేనటి పీడకల్ని మర్చిపోతాను. మేం ముగ్గురు మనశ్శాంతిగా బతకడం కోసం మా మధ్య అసలేమీ జరగలేదనుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే రాధని ఒకప్పుడు నా చెల్లెలే అనుకుంటాను. దూరమైన నా టెడ్డీని దాని బిడ్డలో చూసుకుంటాను. అమ్మా 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 అమ్మా, ఏమో అనుకున్నాను. నిజంగా నీకు అప్పుడు కాదు ఇప్పుడు పట్టిందే పిచ్చి. పిచ్చి పట్టడం కాదు, ఇన్నాళ్లు పట్టిన పిచ్చి వదిలిపోయింది. ద్వేషం, పగ, పంతం అనే కుళ్ళిపోత ఆలోచనలు కుళ్ళిపోయిన నా మనసుని నా కన్నీళ్లతోనే కడిగి పునీతం చేసుకున్నాను. నన్ను నేను తెలుసుకున్నాను. మండినట్టే ఉంది. నువ్వు మర్చిపోయావమ్మా గాని నీ అంత తేలిగ్గా నేను మర్చిపోలేను. మళ్ళీ అది ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటే చూసి భరించను లేను. పిన్ని, భరించలేకపోతే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. ఇక్కడ ఉండాలంటే నాకు నచ్చినట్టే ఉండు. నీకు నచ్చినట్టు ఉండాలంటే ఇక్కడ కాదు, మీ ఊరు వెళ్ళి అక్కడే ఉండు శాశ్వతంగా.
చల్పాయ్ ఏం చేస్తున్నావు? చేయటానికి ఏమీ లేదు కాబట్టే చేతుల్ని చెక్కుముకురాళ్ళలా తిప్పుతున్నారు, నిప్పేమైనా పుడుతుందేమో అని. చేతులు రుదితే నిప్పు పట్టదు, ఆ? మంట పడుతుంది. ఓ రమణమ్మ గారా, చాలా రోజుల తర్వాత వెతుక్కుంటూ వచ్చారు. ఏంటి విశేషం? విశేషమా నా బొంద? వంద యు మీన్ సమాధి? మీకు సమాధి కట్టించాలంటే 3/6 జాగా సరిపోదు, అట్లీస్ట్ 6/6 జాగా ఉండాలి. పిలక మొహమడా, నా సమాధికి సైజ్ చెప్తావా? బొంగదీసి గుద్దానంటే నీకు 1/1 జాగానే సరిపోతుంది. మేడం గారండి చూడండి, ఎంత మాట పడితే అంత మాట అంటుంది. చల్పాయ్ షటప్ అయిపోతానులేండి. ఏంటి రమణమ్మ గారు ఫైర్ మీదున్నారు? ఫైరో గీరో తలుచుకుంటేనే కడుపు మండిపోతోంది. మళ్ళీ ఏమైంది? ఏమైందా? ఉప్పు నిప్పు ఏకమైపోయాయి, పాము ముంగిస కలిసిపోయాయి. బద్ద శత్రువుల్లా సవతుల్లా కొట్టుకు సస్తారనుకున్న ఆ రాధా మా హారిక ఇద్దరు ఒకటైపోయారు. నిజంగానా? అవును, వాళ్ళ క్లోజ్నెస్ చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకినట్టుందనుకో. ఇదిగో మంజులమ్మ, ఆ రోజు నువ్వు హారికకి ఏం చెప్పావో అందుకు పూర్తిగా రివర్స్ లో వెళ్తోంది. ఇంత సడన్ గా హారికెందుకు మారిపోయింది? జ్ఞానోదయం జరిగి రాధని హారిక క్షమించేసిందా? నమ్మలేకుండా ఉన్నాను. సరిగ్గా నేను ఇలాగే కళ్ళారా చూస్తూ కూడా నమ్మలేక ఇలా గిల్లి చూసుకున్నాను, కళ నిజమా అని. కానీ కళ కాదు, నిజం. ఏం జరిగిందో గాని ఆ కిడ్నాప్ సంఘటన తర్వాత హారిక పూర్తిగా మారిపోయిందనేది పచ్చి నిజం. పచ్చి అబద్ధం. నేను మారిపోయాననేది పచ్చి అబద్ధం. ఏంటే నువ్వు అనేది? అక్కడ దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకొని ఇక్కడ కాదు అంటే నమ్మడానికి నేనేం బెర్రి మొహాన్ని కాదు. ఎస్, ఎక్కించుకున్నాను. ఆ రాధని కావాలనే నా నెత్తి మీదకి ఎక్కించుకున్నాను. దాని బిడ్డనెత్తుకుని నా భుజాల మీద మోసాను. ఇన్నాళ్ళు నీ రూట్లో చేయలేని పనిని ఇప్పుడు నా రూట్లో చేయబోతున్నాను. పగ సాధించబోతున్నాను. ప్రేమని కురిపిస్తూ పగని సాధించడమా? ఎస్ మంజు, దౌర్జన్యంతో కిడ్నాప్ చేసి నువ్వు సాధించలేని దాన్ని ప్రేమతో సెంటిమెంట్తో నేను సాధించబోతున్నాను. నా కాపురంలో నిప్పులు పోసిన రాధని సర్వనాశనం చేయబోతున్నాను. అయ్యో బాబోయ్, మేడం గారండి మీ ఫారెన్ బ్రెయిన్ కన్నా ఈ ఇండియా బ్రెయిన్ చాలా షార్ప్ అనిపిస్తుంది కదండి. హారిక, తొందరపడుతున్నావేమో? అవునే, ఈ నాటకం బయటపడితే మీ ఆయన నిన్ను మెడబట్టి బయటికి గంటుతాడు. పిన్ని, ఈ హారికని అంత తక్కువ అంచనా వేయకు. నేనేం చేసినా ఆలోచించే చేస్తాను. అంటే తెలిసే తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటావన్నమాట, నీ సవతిని. చెప్పు, ఒకటే ఇంట్లో ఉంటూ ఉప్పు కారం తినే మీ ఆయన అది మళ్ళీ ఒకటైపోతే నువ్వేం చేస్తావే? వాళ్ళిద్దరూ ఒకటైపోయి నిన్ను బయటికి పంపిస్తే దెన్ వాట్? రాదు, అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. ఈ హారిక పూర్తిగా మారిపోయిందని ఇప్పుడు వాళ్ళ నమ్మకం. ఓకే, వాట్ నెక్స్ట్? అది మాత్రం చెప్పను. సస్పెన్స్. మాకు కూడా చెప్పరా? మీకే కాదు, ఎవ్వరికీ చెప్పను. ప్రేమ అనే 2 అక్షరాల బంగారు పంజరంలో ఆ రాధని బంధించాను. సెంటిమెంట్ అనే బలమైన ఫీలింగ్ని సృష్టించి నా మాటకి కట్టుబడేలా చేశాను. నమ్మకం అనే పదునైన ఆయుధంతో ఇప్పుడు దాని ప్రాణాన్ని దానికి తెలియకుండా కొద్ది కొద్దిగా తీసేబోతున్నాను. ప్రేమ, సెంటిమెంట్, నమ్మకం ఇవే దాని బలహీనతలు. ఈ బలహీనతల్నే నా బలంగా మార్చుకున్నాను. పొగ తీర్చుకోబోతున్నాను.
ఏంటమ్మా ఇది? నీ కడుపులో పెరుగుతుంది కవల పిల్లని చెప్పాను కదా, అయినా కూడా ఇంత అశ్రద్ధ అయితే ఎలా? ఇక మీదైనా నేను రాసిచ్చిన మందుల్ని రెగ్యులర్గా వాడు, సరేనా? అలాగేనండి. ఎందుకు సార్ ఇంత హడావుడి చేస్తారు? మామూలు కడుపు నొప్పి అని చెప్పానుగా. ఆ సంగతి చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్. టెస్టులు చేస్తేనే తెలుస్తుంది ప్రాబ్లం ఏంటో. అయ్యో, చెప్తే వినరు కదా. ఈ మాత్రానికి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము అంటే నవ్వుతారు. ఏం నవ్వరు, నవ్వితే ఆవిడ పళ్ళే బయటపడతాయి కానీ మాట్లాడకుండా పద. భలే దబాయిస్తారే పెద్ద. అక్కడికేదో నేనేదో మీ ఏ ఆపేశామే? శృతి, నేను నా అనుకునే వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. వాళ్ళకి ఏ చిన్న బాధ కలిగినా భరించలేను. కంప్లీట్ కేర్ తీసుకుంటాను. ఇష్టపడ్డ వాళ్ళ మీద ఆ మాత్రం శ్రద్ధ చూపిస్తే తప్పేం కాదుగా. తప్పేం లేదులేండి. ఇష్టపడితే నెత్తిన పెట్టుకుంటారు, ఇష్టం లేనాడు దూరంగా విసిరి పారేస్తారు మీ మగాళ్ళు. అంటే నేను నిన్ను దూరం చేసుకుంటాననుకున్నావా? నెవర్. నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి రోజు రాదు. అబ్బా, మీ సంగతి నాకు తెలీదా ఏంటి? జనరల్గా చెప్పానంతే. వెళ్దాం పదండి. రండి మేడం. ఏంటమ్మా ఇది? నెలలు నిండుతున్నా కూడా ఇంకా ఇలా నీరసంగా ఉన్నావేంటి? కళ్ళు చూడు ఎంత డల్గా ఉన్నాయో. మందులు వాడుతున్నావా? నీ గురించి పూర్తిగా తెలిసిన దానిగా ఒక మాట చెప్పనా? ఈ టైంలో మానసికంగా ఆవేదన పడితే జరిగిన దాన్నే తలుచుకుంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే నీకన్నా నీ కడుపులో పెరిగే బిడ్డకే ఎక్కువ నష్టం. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం? జస్ట్ మామూలు కడుపు నొప్పే. సిస్టర్, తను ఇలాగే అంటుంది కానీ బ్లడ్ టెస్ట్, అబ్డామినల్ ఎక్స్రే, అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించండి. షీ మస్ట్ బి ఆల్ రైట్. అంతే. అయ్యో, ఆ టెస్ట్లన్నీ అవసరమా? అవసరం ఉన్నా లేకపోయినా చేయించుకో. ఇంకేం మాట్లాడుకో. సిస్టర్, తీసుకెళ్ళండి. రామ్మా. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంది సంధ్య. ఇలాంటప్పుడు నీ భర్త నీకు తోడుగా ఉంటే బాగుండేది. ఏం చేస్తాం? అంత అదృష్టం అందరికీ ఉండొద్దా డాక్టర్? నువ్వు కాదంటే నా మీద ఒట్టే.